ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మా దశమి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అంతేకాదు మా వెబ్సైట్ www.dasmiastro.com వెబ్సైట్ని సందర్శించండి. చాలామందికి కలలో నిద్రించినప్పుడు స్వప్నంలో పాములు కనపడుతూ ఉంటాయి. మరి ఈ పాములు కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? దాదాపుగా 90% మందికి కలలో అప్పుడప్పుడు పాములు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ పాములు ప్రత్యేకంగా కలలో కనిపిస్తే రాజయోగం పడుతుందని స్వప్న సిద్ధాంతం అయితే చెప్తుంది. అయితే అందులో కూడా ఎప్పుడైనా కలలో తెల్లపాము కనిపిస్తే చాలా మంచిది. శ్వేతవర్ణం కల పాము కనబడితే అది శివుడి యొక్క అనుగ్రహం వల్ల మీకున్నటువంటి కష్టాలు నుంచి మీరు తొందరగా బయటపడతారని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా జీవితంలో విజయం సాధిస్తారు. అలాగే కలలో త్రాచుపాము కనిపిస్తే చాలా మంచిది. అసలు త్రాచుపాము కలలో కనిపించిన వాళ్ళకి తొందరలోనే విశేషమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది, సంపద కలుగుతాయి అని చెప్పవచ్చు. అంటే వాళ్ళు పెట్టినటువంటి షేర్ మార్కెట్ పెట్టుబడులు అమాంతంగా పెరగడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా భూములు కొనింటే ఆ భూముల విలువ కూడా పెరగడం, ఇలాంటివి సంభవించే అవకాశం ఉంటుంది. దీనే మనం విపరీత రాజయోగం అని కూడా అంటారు. ఉన్నట్టున్నట్టుగా వాళ్లకు ఏదైనా పదవులు కూడా అలంకరించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే సంఘంలో గౌరవం కూడా బాగా పెరుగుతుంది. మరి ఎప్పుడైనా కలలో పాము కనిపించినప్పుడు పాము తల తోక మొత్తం కనిపించినా కూడా అదృష్టమే అని చెప్పవచ్చు. సర్పం తల నుంచి తోక వరకు మొత్తం కలలో కనిపిస్తుంది. అలా కనపడితే తొందరలోనే ధనప్రాప్తి కలుగుతుందని చెప్పవచ్చు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎప్పుడైనా కలలో మీకు పాము పుట్ట లోపలికి వెళ్తున్నట్టుగా మాత్రం కనిపిస్తే ఖచ్చితంగా తొందరలోనే మీకు ధనయోగం కలుగుతుంది అని నిశ్చయంగా చెప్పచ్చు. అలా కాకుండా పాము పుట్ట లోపల నుంచి బయటికి వస్తున్నట్లు కల్లో కనిపిస్తే మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం పోతాయి అని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా పుట్ట లోపలికి పాము వెళ్తే తొందరలోనే ధనయోగం, పుట్ట లోపల నుంచి బయటికి పాము వస్తే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఖాళీ అవుతాయి అని అర్థం చేసుకొని చాలా జాగ్రత్త పడాల్సిన విషయం. అలాగే ఎప్పుడైనా కలలో పాము చెట్టు ఎక్కినట్టుగా మీకు అనిపించింది అనుకోండి, తొందరలోనే జీవితంలో మీరు అత్యున్నత స్థానానికి వెళ్తారు. మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో మీకు సక్సెస్ రేట్ అనేది అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది కూడా మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా చెట్టు నుంచి కిందికి దిగుతున్నట్టుగా పాము కళ్ళలోకి వచ్చిందనుకోండి, మీరు ఉన్న పొజిషన్ నుంచి కిందికి పడిపోతారు. అంటే మీకు ఏదైనా పదవులు ఉంటే పదవులు పోతాయి, ఏదైనా ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు ఊడిపోతాయి. అంతేకాదు ధన నష్టం కూడా కలుగుతుందని స్వప్న సిద్ధాంతం చాలా స్పష్టంగా చెప్పింది. అలాగే స్వప్న సిద్ధాంతం ప్రకారం పాము పుట్టలోపలికి వెళ్ళినా, పాము చెట్టెక్కినా రాబోయే అదృష్టానికి సంకేతంగా మనం భావించాలి. అలాగే ఎప్పుడైనా కలలో మీకు ఒక దేవాలయంలో పాము ఉన్నట్లుగా కనిపిస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, రాజయోగం మీకు పడుతుందని వెంటనే చెప్పవచ్చు. మీ కోరికలు ఒకదాని తర్వాత ఒకటి తీరుతూ ఉంటాయి అని స్వప్న సిద్ధాంతంలో స్పష్టంగా చెప్పారు. అలాగే ఇంట్లో పాము ఉన్నట్లు కలలో కనిపించినా కూడా చాలా మంచిదని చెప్తారు. అది చాలా మహిమాన్వితమైనటువంటి కళ. ఇంట్లో పాము ఉన్నట్లు కలలో కనిపిస్తే తొందరలోనే మీకు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. అలాగే మీకు కలలో పాములు కొట్టుకున్నట్లుగా కనబడినాయి అనుకోండి, పోట్లాడే పాములు కలలో కనిపిస్తే భవిష్యత్తులో సామాజిక సమస్యల కోసం మీరు పోరాడతారని చెప్పవచ్చు. ఒక సమస్య కోసం భవిష్యత్తులో సమాజంతో ఖచ్చితంగా మీరు పోరాడతారు అనటానికి ఇది గుర్తు. ఈ కళను మనం ఉదాహరణగా తీసుకుంటే, అలాగే కళల్లో చనిపోయినటువంటి పాము కనిపిస్తే మాత్రం అది మీకు దోషకారకమవుతుంది. అంటే మీకు త్వరలో ఇబ్బందులు రాబోతున్నాయని చెప్పవచ్చు. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి కళలు మీకు వస్తే వెంటనే శివాలయానికి వెళ్ళి నమ్మక రుద్రాలతో రుద్రాభిషేకం చేయించుకోండి. ఇలా చేయడం వల్ల కళ నుంచి చెడు ఫలితాలు నుంచి మీరు బయటపడవచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో నేను dasmiastro.comలో శివుని గురించి చాలా స్తోత్రాలు రాయటం జరిగింది. ఆ శివ స్తోత్రాలలో ఏ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఎలాంటి సమస్యల నుంచి, దారిద్ర్య దుఃఖం నుంచి బయటపడవచ్చో స్పష్టంగా రాయడం జరిగింది. ఒకసారి డిస్క్రిప్షన్ లింక్కి వెళ్ళి ఆ స్తోత్రాలన్నీ ఒకసారి మీరు చూసుకోండి. దాదాపు 82 స్తోత్రాలు ఉన్నాయి. ఇవన్నీ మీకు శుభ ఫలితాలను కలిగించవచ్చు. అదేవిధంగా ఎప్పుడైనా పాము ఇంటి కప్పు నుంచి కింద పడినట్లుగా మీకు కానీ కల్లో కనపడింది అనుకోండి, ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం కలుగుతుందని. అలాంటప్పుడు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అంతేకాదు అలాంటి కళలు ఏమన్నా వస్తే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు, అంటే మీ తల్లిదండ్రులకి ఏదైనా అపాయం జరిగే అవకాశం, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని ఇది సూచనగా మనం భావించవచ్చు. అలాగే ఎప్పుడైనా పాము అగ్నిలో పడినట్లుగా కానీ మీ కల్లో కనపడింది అనుకోండి, విపరీతంగా ఇంట్లోకి ధనం వస్తుంది, విపరీతంగా
ఇంట్లోకి ధనం వస్తుందని, ఆ వచ్చిన ధనం హారతి కర్పూరంగా కరిగిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే కొన్ని పాములు కూరలతో సహా మన కళ్ళలో కనపడుతూ ఉంటాయి. ఈ కూరలతో సహా మనకు కళ్ళలో పాములు కనపడితే మీ స్నేహితుల వల్ల కానీ, బంధువు వల్ల కానీ మీకు చాలా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉందని జాగ్రత్త పడాలి. మీరు అర్థం చేసుకోవాలి. అసలు మనము పామును కళ్ళలో చూడగానే మనకు బాగా భయం వేస్తుంది అనుకోండి. అలాంటప్పుడు కళ్ళకు సంకేతం ఏంటంటే మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ మీకు ఏదో ఒక సమస్య తేబోతున్నారు అని అర్థం. అందుకే మీరు ఎప్పుడైనా కళ్ళలో పామును చూసి భయపడ్డారు అనుకోండి, వెంటనే తొందరలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఒకసారి అభిషేకం చేయించుకోండి. సుబ్రహ్మణ్య స్తోత్రాలను చదువుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. ఈ స్తోత్రాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో శివ స్తోత్రాలు, సుబ్రహ్మణ్య స్తోత్రాలు, ఎన్ని స్తోత్రాలు కూడా కింద డిస్క్రిప్షన్లో dasmiastro.com వెబ్సైట్లో పెడతాను, వెళ్ళి చూసుకోండి. ఈ విధంగా పాములు కళ్ళలోకి వచ్చినప్పుడు మీరు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. మా దస్మి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీకందరికీ శుభ ఫలితములు కలుగుగాక. శుభం.